అమరావతిలో మీరేం చూశారు? అమరావతి రాజధానిలో మీకు తెలిసింది ఏంటో చెప్పండి. అమరావతిలో చూసింది మేము ఫస్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడగొడితే సోనియా గాంధీ ఈ రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం కాకూడదని చెప్పి ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి ఈ భూములు ఇస్తే ఒక రాష్ట్రం భారతదేశంలోనే అత్యంత మెరుగైన రాష్ట్రం రాజధానిగా ఉండిపోయిద్ది మంది. మరి మీరందరూ భూములు ఇస్తే నేను రాజధానిని ఇక్కడ కట్టగలుగుతాను, మీరు భూములు లేని పక్షంలో నేను కట్టలేను. మరి ఆ రోజున మరి ప్రతిపక్షాలందరినీ ఒప్పించుకొనే ఆ రోజున భూములన్నీ తీసుకున్నాడు. తీసుకునేటప్పుడు కూడా అందరు కేసులు వేసారండి. కేసులు వేసినా కూడా అన్నిటికీ మనిషి తట్టుకొని నిలబడి మాకు రాజధాని అనేది నిర్మాణం చేసి శంకుస్థాపన చేసినప్పుడు మోడీ గారు వచ్చారండి. మోడీ గారు వచ్చి ఢిల్లీని తలదన్నే రాజధాని కడతామని చెప్పాడు. చెంబెడు నీళ్లు పార మట్టి తీసుకొచ్చి ఇచ్చాడండి. మాకు ఇచ్చిన ఘనత అదే. కానీ మా రాష్ట్రం అట్ట దరిద్రం కాకూడదని మా చంద్రబాబు నాయుడు గారు మంచిగా విజనున్న నాయకుడు కాబట్టి ఆ రాష్ట్రాన్ని అప్పటికప్పుడు బిల్డింగులు కట్టాడండి. ఎమ్మెల్యేలు ఎంఎస్సీలు బిల్డింగులు కట్టాడు. చూడండి ఏ రకంగా కట్టాడో. అసెంబ్లీ కట్టాడు. అసెంబ్లీలో కూర్చొని నువ్వు పరిపాలన చేస్తున్నావు నువ్వు ఎక్కడికైనా. మరి ఇన్ని 4-5 సంవత్సరాల నుంచి నువ్వు అసెంబ్లీలో నువ్వు కూలిపోలేదుగా. మరి మాది ఎడారి అన్నాడు తమ్మినేని. ఎడారి ఎట్టయిందండి? ఒంటెలైతే పొడి చేస్తాయి. మరి ఎడారిలోనే నువ్వు వచ్చింది. ఇప్పుడు తమ్మినేని చేసింది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇవాళ నీకు సీట్ లేకుండా పోయింది. ఆలోచించుకో తమ్మినేని. మేమేం తప్పు చేసామని గవర్నమెంట్కి భూములు ఇచ్చాం కాబట్టి ఆ భూములు ఇచ్చిన దానికి మాకు ఎంతో వైభోగంగా అభివృద్ధి చూపించాడు. ఇవాళ నువ్వు చేసింది ఏమీ లేదు. వచ్చి రోడ్లు దొంకెళ్తున్నావు, చక్కగా అమ్ముకుంటున్నావు. మరి ఋషికొండ దోసుకున్నావు. ఆ 500 కోట్లు ఇక్కడ పెడితే బంగారం వల్ల అభివృద్ధి అయ్యేది కదా. రాజధాని అభివృద్ధి చేయటం నీకు చేతగాక 90% రాజధాని పూర్తయిందండి. పూర్తయిన రాజధానిని మీరు చేయటం చేతగాకనే మా మీద విజం చిమ్మారు. మేము పేడారిస్టులం కాదండి, అచ్చంగా స్వచ్ఛమైన రైతులు. మేము భూములు ఇచ్చింది కూడా మా మీద ఎప్పుడు కూడా ఒక దమనకాండ చేసి మా భూములు లాక్కోలేదు. ఆయనకు స్వచ్ఛందంగానే మేము భూములు ఇచ్చాము. రాష్ట్రం కోసమే ఇచ్చాము. 5 కోట్ల ఆంధ్రుల కోసమే ఇచ్చాము. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ 5 కోట్ల ఆంధ్రుల చేతుల్లోనే ఉంది. ఆలోచించుకోవాలి. మన ఓటుతోనే సమాధానం చెప్పాలమ్మా. ఈ 5 కోట్ల ఆంధ్రులకు నమస్కారం పెడుతున్నాం మేము. మీరు ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి. మన రాష్ట్రాన్ని దోసుకున్నాడు. కానీ విజనున్న నాయకుడిని తీసుకొచ్చి మన పరిపాలన అనేది మనకు మంచిగా చేయాలని చెప్పి మన రాష్ట్రం బాగుండాలి, మన భావితరాల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాము. Like and subscribe Eagle Media Works.